ఈ రోజైతే ఆంధ్ర స్టైల్లో కోడిగుడ్డు, పచ్చి రొయ్యలు, ములక్కాడ చేసేసుకుందామండి. చూడండి, రొయ్యలు కూడా నరమైతే తీసేసాను అనమాట. ఫ్రెష్గా కడుక్కున్నాను. పసుపు, ఉప్పు, నిమ్మకాయ వేసుకుని మంచిగా కడిగేసుకున్నాను అనమాట. గుడ్లు అయితే నూనెలో వేపేసుకున్నానండి. ఇట్లా రెడీ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే మసాలా అయితే రెడీ చేసేసుకుందాము. ఇక్కడ ఉన్నాయన్నీ కూడా మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత కొంచెం నూనె వేసుకుని చక్కగా ములక్కాడలు నూనెలో వేపేసేయాలన్నమాట. మంచి గోల్డెన్ కలర్ రావాలి. చూడండి, ఇవి వేగుతున్నప్పుడు మంచి సువాసన వస్తుంది అనమాట. సో అలా రావాలన్నమాట. ములక్కాడ ఎంత వేగితే అంత బాగుంటుంది టేస్ట్. సో ఎప్పుడు తిన్నవాళ్ళు కూడా తినొచ్చు అనమాట. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఆ మసాలాలో ఇంకా 2 ఉల్లిపాయలు వేసి మిక్సీ పట్టేసానండి. సో అది కూడా నూనెలో వేసేసేయాలి. మొత్తం పచ్చివాసన పోయేటట్టు మంచిగా వేగించుకోవాలి. వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి. పసుపుతో పాటు మనం కడిగి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు తర్వాత మంచిగా మూత పెట్టి మగ్గనివ్వాలి బాగాను. కూర ఎంత మగ్గితే అంత టేస్టీగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి, మంచిగా కలిపి పెట్టేసుకుని. సో ఇందులో నుంచి నీళ్లు బయటకు వచ్చేసేయాలన్నమాట అండి. చూడండి ఎంత బాగా వచ్చేసినాయో నీళ్లు. ఇప్పుడు ఇలా నీళ్లు బయటకు వచ్చిన తర్వాత ఒక చెంచా కారం వేసుకోండి. అంటే నేను ఒకటే వేస్తున్నాను, మీకు ఎంత కావాలితే అంత వేసుకోండి అనమాట. సో కారం వేసేసుకున్న తర్వాత మనం ముందుగా వేపుకుని పెట్టుకున్నాం కదండి ములక్కాళ్ళు, అవి కూడా తీసేసుకుని ఇప్పుడు ఇందులో వేసేసేయాలన్నమాట. ఇవి కూడా ఈ కూరలో బాగా మగ్గాలి. మనం ఇప్పుడు ఇంకా నీళ్ళు అయితే ఇంకా యాడ్ చేయలేదండి. సో ఆ నీటిలోనే మగ్గిన తర్వాత ఇప్పుడు నీళ్ళు యాడ్ చేస్తున్నాము. ఈ నీటిలో ఒక్క 10 నిమిషాలు మగ్గితే సరిపోతుందండి. కూర అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట. ఫైనల్లీ అయితే నేను కొత్తిమీరతో గార్నిష్ చేసేసాను. వేపుకున్న గుడ్లు అయితే వేసేసాను అనమాట. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.